సారంగ ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు వాసు. పూర్తి పేరు న్యాయపతి శ్రీనివాసరావు. నేను ఇప్పుడు చదవబోతున్న నా కవిత ఆంధ్రజ్యోతి వీక్లీలో ఈ వారం కవిత శీర్షిక కింద 1989 ఫిబ్రవరి 24 వచ్చింది. ఇది ఇప్పుడు మీకోసం చదివి వినిపిస్తున్నాను. జ్వరం వచ్చినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. వేల చేతులతో జుట్టు పట్టి నిలదీసే ప్రశ్నల నుంచి, నిత్యం 30 ఏళ్ల బరువుతో నొక్కే యూనిఫామ్ నుంచి, ఖాళీ కిరోసిన్ డబ్బా, మురికి బట్టల మూట వగైరా వగైరాలన్నీ లెమ్మని పురమాయించడం మానేసి బుద్ధిగా మూల కూర్చుంటాయి. దేహం పక్క మీద వాలగానే నెత్తురులో మంచు ముక్కలు తేల్తాయి. ఉడుకు తగ్గిన నెత్తురు చేతుల్లోంచి వేళ్లలోకి ప్రవహిస్తుంది. దట్టమైన అరణ్యంలో కొమ్మల్ని చీలుస్తూ పాయలై తెగిన వెన్నెల్లాగా. శరీరంలోకి ప్రవేశించిన అతిథిని ఆప్యాయంగా ఇముడ్చుకుని ఓ క్షణం కళ్ళు మూసి తెరిస్తే రోజు చిదరించుకునే వస్తువులే ఆశ్చర్యంగా చెయ్యి అందివ్వలేని స్నేహితులై శాస్త్రనేత్రాల సందేశ తరంగాలతో ఋష్యాశ్రమంలో పూల మొక్కల్లా కనిపిస్తాయి. నేనుండేది ఈ ఇల్లేనా అనిపిస్తుంది. రెండు చేతులు గుండెల మీద వేసుకొని లీలగా వినవచ్చే సంగీతం కోసం, నైటింగేల్ చేతి దీపపు కాంతి గీతం కోసం నిరీక్షిస్తూ నిద్రలోకి జారుకోవచ్చు. కానీ జ్వరము తరచుగా రాదు.